టీ20 ప్రపంచ కప్ 2026లో శ్రీలంక ప్రస్థానం ముగిసిపోయింది. లీగ్ దశలో అత్యంత అద్భుతంగా రాణించినటువంటి శ్రీలంక జట్టు సూపర్ 8లో దారుణమైనటువంటి పేలవ ప్రదర్శనతోటి ఇంటి ముఖం పట్టేసింది. చివరి సూపర్ 8 మ్యాచ్లో నిన్న పాకిస్తాన్ పైన ఆడినటువంటి శ్రీలంక ఓటమి చెందడంతో ఇక తన ప్రస్థానం ముగిసిపోయింది టీ20 వరల్డ్ కప్ 2026లో. ఈ నేపథ్యంలో శ్రీలంక కెప్టెన్ దసున్ షనక తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కొంత భావోద్వేగానికి గురయ్యాడు షనక. ఎందుకంటే ఇప్పటికే శ్రీలంకలో మొన్న ఓడిపోయినటువంటి తర్వాత న్యూజిలాండ్తో మ్యాచ్లో అక్కడ అభిమానుల చేత చాలామంది సీనియర్ క్రికెటర్ల చేత చివాట్లు తినేటువంటి పరిస్థితి ఏర్పడింది శ్రీలంక క్రికెట్కి. ఎందుకంటే సొంత దేశంలో జరుగుతున్నాయి, సహా హోస్ట్గా ఉంది శ్రీలంక ఇండియాతో పాటుగా. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. అద్భుతంగా అయినటువంటి ఫామ్లో లీగ్లో కొనసాగి ఆస్ట్రేలియాను కూడా ఓడించి మంచి ఫామ్లోకి వచ్చింది అనుకున్నటువంటి శ్రీలంక సూపర్ 8లో పేలవ ప్రదర్శనతోటి ఓటమి పాలవడం వరుసగా అభిమానులను జీర్ణించుకోలేనటువంటి విధంగా చేసింది. దీంతో చాలా విమర్శలు వచ్చాయి. దాని తర్వాత న్యూజిలాండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కెప్టెన్ షనక ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని బ్యాక్ ఎండ్లో పుష్ చేసేవాళ్ళు లేరు, మమ్మల్ని బయట నుంచి వస్తున్నటువంటి నెగిటివిటీ వ్యతిరేకత అనేది తీవ్ర ఆందోళనకు గురి చేస్తుందంటూ కూడా ఆయన బహిరంగ ప్రకటించారు.